హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బొన్ను అండ్ మీ. ఇవాళ మీకు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఈజీ అండ్ క్విక్ స్వీట్ రెసిపీ ఒకటి చూపిస్తానండి. మరేం లేదు, బ్రెడ్ లడ్డు అనమాట. మరి ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నాను. చాలామందికి కమ్మగా ఫీల్ అయ్యే ఇంగ్రీడియంట్ అనమాట. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసే రెసిపీ. మరి నేను చకచక చూపించేస్తాను, మీరు టకటక నోట్ చేసేసుకోండి. ముందుగా దీనికోసం 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. సో అంచులు కట్ చేయాల్సిన అవసరం లేదండి. మామూలుగా మీరు చేతితోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఎందుకంటే దీన్ని ఎలాగో మిక్సీ జార్లో వేసి రవరవగా పొడి చేసుకోవాలన్నమాట. 4 స్లైసెస్ అని ఎందుకన్నానంటే ఇది సుమారుగా 1 కప్పు బ్రెడ్ రవ్వ వస్తుందన్నమాట మనకి. దీని ప్రకారమే పక్కా కొలతలతో రెసిపీ అయితే చెప్తాను. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టే చేయండి. పర్ఫెక్ట్గా నోట్లో వేసుకుంటే ఆహా అన్న ఫీలింగ్తో బ్రెడ్ లడ్డూలు రెడీ అయిపోతాయి. ఫాస్ట్గా కట్ చేసేసుకుని వీటన్నిటిని ఒక మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసి మరీ ముద్దలా కాకుండా కాస్త రవ్వగా ఇలా నేను చూపిస్తున్నట్టుగా బ్లెండ్ చేసేసుకోండి. పల్స్ మోడ్లో కనుక జస్ట్ అలా 1-2 సార్లు చేస్తే తిరిగిపోతుందండి హ్యాపీగా. నేను చెప్పాను కదా, 1 కప్పు మెషర్మెంట్కి అయితే ఈ బ్రెడ్ పొడి మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బ్రెడ్ పొడి తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు ఎండు కొబ్బరి పొడిని తీసుకోండి. ఒకప్పుడైతే మిక్సీలో వేసుకుని ఇవన్నీ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి బిగ్ బాస్కెట్ సెప్టోలో ఈజీగానే 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. నేనైతే రెడీమేడ్దే తెప్పించాను. అండ్ అదే కప్పుతోటి అరకప్పు పంచదార తీసుకోండి. ఎగ్జాక్ట్లీ అరకప్పు అనమాట. సో ఈ పంచదార మనం మిక్సీ వేసుకోవాలి గైస్. మిక్సీ వేసుకునే ముందు ఇందులో 2 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి. మరేం లేదండి, 1 స్పూన్ జీడిపప్పు పలుకులు. ఇక్కడ మీరు బాదం పప్పు, పిస్తా పప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. అలాగే 2 నుండి 3 లేదా 4 యాలకు పలుకులు అనమాట. ఎలైచీస్ అండి, గ్రీన్ కలర్ ఎలైచీస్ వేసుకోండి. స్వీట్ రెసిపీస్లో బిర్యానీకి అయితే ఎల్లో కలర్ వాడాలి. చాలామందికి తెలియదు ఇది, అందుకే చెప్తున్నాను. అదిగోండి, అరకప్పు షుగర్ని మిక్సీ వేస్తే మనకి దగ్గరగా 3/4 కప్పు ఇలా పొడిలాగా వస్తుందన్నమాట. ఇది పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకుని 3 స్పూన్ల నేతిని వేడి చేసుకుని ముందుగా అయితే బ్రెడ్ పొడిని మనం ఫ్రై చేసుకోవాలండి. రెసిపీ మొత్తం సిమ్ ఫ్లేమ్లోనే చేసుకోండి. పొరపాటును కూడా మీడియం ఆర్ హై ఫ్లేమ్ పెట్టకండి. అండ్ మీరు దగ్గరే ఉండాలి. 5 నిమిషాల్లో ఈజీగా అయిపోయే రెసిపీ అండి. చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వేడివేడిగా ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలి అంటే ద బెస్ట్ ఆప్షన్ ఇదే. నేను పిల్లలు చిన్నప్పుడు రెగ్యులర్గా చేసి పెట్టేదాన్నండి. అప్పట్లో చక్కగా ఇష్టంగా తినేవాళ్ళు. ఇప్పుడు కాస్త టీనేజ్కి వచ్చాక ఒక్కొక్కళ్ళు అమ్మో క్యాలరీస్, అమ్మో షుగర్ తింటే మొహం మీద ముడతలు వస్తాయి, ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఎనీవేస్, మా జనరేషన్ అయితే మేము అంతా కీన్గా ఉండమండి. నేను అప్పుడప్పుడు స్వీట్ తినడం నాకు ఇష్టమే. సో కొంచెం క్వాంటిటీలో హోమ్ మేడ్ స్వీట్స్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. సో బ్రెడ్ వేగిపోయిందండి సిమ్లో. అందులోనే ఎండు కొబ్బరి పొడి వేసేసాను ప్రస్తుతానికి. ఒక్కసారి మిక్స్ ఇచ్చేసి జస్ట్ కొన్ని సెకండ్స్ కలిపితే సరిపోతుంది. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. దాని తర్వాత వెంటనే మనం పంచదార మిక్సీ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు 3 బాగా కలిసేటట్టుగా చక్కగా మిక్స్ ఇవ్వండి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోండి. అండ్ మంచి గుమగుమగా మీకు ఫ్రాగ్రెన్స్ వస్తుంది. చాలా బాగుంటుందండి. నాకైతే చేసేటప్పుడే 1-2 స్పూన్లు తినేద్దామా అన్నంత టెంప్టేషన్ వచ్చింది. చాలా మంచి రెసిపీ, బాగుంటుంది కమ్మగా. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఒకసారి చేసి తినిపించండి. అరే ఎలా చేసావు అని ఖచ్చితంగా అడుగుతారు, అంత బాగుంటుంది. ఇదిగోండి, ప్రాపర్గా మిక్సింగ్ అయితే అయిపోయింది. ఇక్కడండి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిన టిప్పు మీరు చూసారు కదా, నేను ఎన్ని వాటర్ వేస్తున్నానో 2 నుండి 3 చెంచాల నీటిని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు వేశారంటే అది హల్వాలా అయిపోతుంది, తర్వాత లడ్డు చేయడానికి రాదనమాట. సో కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని ఒక్కసారి మిక్స్ ఇచ్చేసేయండి. బ్రెడ్ చక్కగా వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ ఆ పంచదార పొడి కూడా బాగా పడుతుందండి ఈ బ్రెడ్ ఇంకా కొబ్బరి మిశ్రమానికి. అదిగోండి, అలా మనకి రవ్వ లడ్డు, కొబ్బరి లడ్డూలకి ఎలా అయితే మిక్స్చర్ చేసుకుంటామో అలాంటి ఒక టెక్స్చర్ అయితే వస్తుంది. ఈ స్టేజ్లో మనం పొయ్యి ఆపేసి దీనంతటినీ కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇలాగే వేడి మీద మీరు చేయబెట్టి లడ్డూలు చేయడానికి ట్రై చేశారా? ఇంకేమీ లేదండి బాబు, చేతి మీద తోలు ఉండదు, అంత వేడిగా ఉంటుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి చిన్నగా ఉండ చేయడానికి. అదిగోండి వస్తుందా లేదా అని. ఈ టైంలో పొయ్యి ఆపేసేయండి. ఒకవేళ ఉండ రాలేదనుకోండి, ఇంకొక సెకండ్ పాటు జస్ట్ అట్లా కొంచెంసేపు తిప్పితే సరిపోతుంది. సో ఇదంతా కూడా మిక్స్చర్ ఆరిన తర్వాత అండి ఇలాంటి ఒక లుక్ వస్తుంది. కొంచెం కలర్ మారుతుంది. ఫ్యాన్ కింద పెడతాం కాబట్టి కాస్త గోరువెచ్చగా అవుతుంది. అలాంటి స్టేజ్లో మరీ చల్లగా అవనివ్వకుండా
చక్కగా లడ్డూలు చుట్టేసుకోండి. ఇప్పుడైతే ఏం చేయి కాలట్లేదు, చాలా ఈజీగా వచ్చేస్తాయండి. సో ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీకు బాగా స్వీట్ ఇష్టం అనుకోండి, బాగా పెద్దగా చేసుకోండి, పెద్ద నిమ్మకాయ సైజులో. నేనైతే చిన్ని చిన్ని బ్రెడ్ లడ్డూస్ చేశాను ఉసిరికాయ సైజులో. ఎందుకంటే పిల్లలు అన్నారని కాదు కానీ ఎక్కువ తినేస్తామండి స్వీట్, అదంత మంచిది కాదు. సో అందుకని తిన్నప్పుడు కొంచెమే తినాలి అనుకుంటే ఇదిగోండి ఇలా మన పచ్చడి ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ సైజులో ప్రిపేర్ చేసుకోండి, అయిపోతుంది. ఇదిగోండి లాస్ట్ లడ్డు. నేను తీసుకున్న 4 బ్రెడ్ ముక్కలకి ఇన్ని లడ్డూలు అయితే వచ్చాయి. చాలా చాలా మంచి రెసిపీ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది కమ్మగా తినడానికి కూడా. ఇంకేముంది, కాస్త అందంగా మేకప్ వేద్దాం వీటికి, మరీ ప్లెయిన్గా అనిపిస్తున్నాయి కదా. జీడిపప్పు పలుకులు కానీ, పిస్తా పలుకులు కానీ, లేదంటే పుచ్చగింజలు ఆర్ సన్ఫ్లవర్ సీడ్స్, మీ దగ్గర ఏది ఉంటే అవి పెట్టుకోండి చక్కగా. గుమ్మడి గింజలు, మీ పిల్లలు ఇష్టంగా తినే ఏ డ్రై ఫ్రూట్ సీడ్ అయినా ఓకే. నేనైతే ప్రస్తుతానికి జీడిపప్పులు పెట్టేశాను. అండ్ పైనుండి కాస్త ఎండు కొబ్బరి పొడిని అలా జల్లండి, అప్పుడు లుక్ ఇంకా బాగుంటుంది. అంతేనండి. మీ ఇంట్లో కిట్టి పార్టీస్కి కానీ, మీ పిల్లల బర్త్డే పార్టీస్కి కానీ ఇన్స్టెంట్గా టైం లేదు, అప్పటికప్పుడు ఏమన్నా చేసేయాలి అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈజీగా దొరికేవేనండి. టక్కుమని తెప్పించేసి ఫటాఫట్ చేసి చక్కగా టేబుల్ మీద పెట్టేసేయండి. మిమ్మల్ని ఖచ్చితంగా మా మమ్మీ భలే చేసింది అనకపోతే చూడండి, అంత మంచి రెసిపీ అనమాట. 10 ఏళ్ల లోపు పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. అన్నట్టు ఏమండోయ్, మీలో చాలామందికి ఈ డౌట్ వస్తుంది ఇప్పుడు, మరి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి అని. 2 నుండి 3 రోజుల పాటు ఎయిర్ టైట్ కంటైనర్ ఏదన్నా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా హ్యాపీగా 2 నుండి 3 రోజులు ఉంటాయి అన్నమాట. నన్ను అడిగితే ఇవి ఎంత బాగుంటాయి అంటే 2-3 డేస్ ఏమి ఉంచరండి మీ పిల్లలు, గుట్కా గుట్కమని తినేస్తారు, అంతా యమ్మీగా ఉంటాయి. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్ దగ్గరికి రండి, అక్కడ మాట్లాడుకుందాం. అంతేకాదండి, ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ జెన్యూన్గా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి లైక్ చేసి షేర్ చేయండి. ఉండనా? బాయ్.